వెల్కమ్ 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 అండి. ప్రతి ఒక్కరికి ఎవరైతే కొత్తగా వచ్చినారో పాతగా ఉన్నారో అందరికి ప్రతి ఒక్కరికి వెల్కమ్ అండి. ముందుగా మనకి ఇటువంటి అవకాశం ఇటువంటి ప్లాట్ఫామ్ కల్పించిన ముగ్గురు త్రిమూర్తులు ఎవరైతే ఉన్నారో మన ఎండి గారు ప్రతి ఒక్కరికి మీ తరపున నా తరపున మన లీడర్స్ తరపున పేరు పేరున ధన్యవాదాలు సార్ వాళ్ళకి మన తరపున. అలాగే మనకి ఇప్పుడు ఈ ఆపర్చునిటీ అంటే కంపెనీలో మీటింగ్ మనం చేయడానికి ఆపర్చునిటీ ఇచ్చిన మన లీడర్స్ కావచ్చు, అలాగే మేడం అందరికి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సార్. ఇక్కడ చాలా మంది నేను దీని గురించి జస్ట్ ఒక 2 మినిట్స్ మాట్లాడతాను. ఎందుకంటే చాలా మంది నాకు కూడా అడుగుతున్నారు. సార్ యాప్ ఎన్ని రోజులు ఉంటది? అంటే చాలా మందికి ఉంది ఇది డౌట్ అనేది. అసలు ఉంటదా? అంటే చాలా పోయినట్టు చూసినాం కదా! ఇది ఎన్ని రోజులు ఉంటది అని అడుగుతున్నారు సార్. ఎన్ని రోజులు ఉంటది అని ఒకరు చెప్తే కాదు సార్. మనంతకు మనము ఐడెంటిఫై చేసేది కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. దాంట్లో మొదటి డాక్యుమెంట్ వచ్చేసి టీడీఎస్ అంటారు సార్. టీడీఎస్ గవర్నమెంట్ కి ఏదైతే కంపెనీ ట్యాక్స్ పే చేస్తుందో దాన్ని టీడీఎస్ అంటారు. మనం చాలా రకాల కంపెనీలు చూసింటాము. వాళ్ళు టీడీఎస్ పే చేస్తారో చేయరో తెలియదు, కానీ టీడీఎస్ అనేది కట్ చేస్తారు. ఎక్కడ కానీ టీడీఎస్ మేము పే చేశాము గవర్నమెంట్ కి, మీరు రిటర్న్ తెచ్చుకోండి మీ బ్యాంక్ వెళ్ళని మనకి ఫామ్ 16A ఇచ్చిన దాఖలాలు ఏ కంపెనీలో లేవు సార్. కానీ ఇక్కడ చూడొచ్చు సార్, మన జెడ్పే ఏదైతే ఉందో మనం ఇక్కడ టీడీఎస్ అనేది చూడొచ్చు. ఇక్కడనే మనకు అర్థం అవుతుంది కంపెనీ ఎంత జెన్యున్ గా ఉందో. ఇక్కడ నేను ఏదైతే మీకు ఇప్పుడు స్క్రీన్ పైన చేశానో మన వంశీకృష్ణ సార్ ద గ్రేట్ లీడర్ అని చెప్పొచ్చు. సార్ ఇది టీడీఎస్ అంటే ఆయన ఫామ్ అనేది ఫామ్ 16A రిటర్న్ చేసినాడు అక్కడ. ఇక్కడ మీకు అర్థం అవుతుంది సార్ కంపెనీ యొక్క గొప్పతనం ఏందో. ఇంకా ఈ 2-3 రోజులు అప్డేట్ వచ్చినాయి కదా, చాలా మంది కొందరు నెగిటివ్ తీసుకుంటున్నారు దీన్ని. అసలు ఎందుకు అప్డేట్ వచ్చింది, రావాల్సి ఎందుకు ఉంది, మొత్తం మనం క్లియర్ గా చూద్దాం. ఇప్పుడు అప్డేట్ వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం ప్రతి ఒక్కటి మీరు దీన్ని క్లియర్ గా తెలుసుకోవాలంటే దయచేసి మీరు ఇప్పుడు ఏదైతే టైం ఇచ్చినారో మాకు ఈ మీటింగ్ కి దీన్ని సద్వినియోగం చేసుకోండి సార్. అంటే మీరు ఏదో మీటింగ్ ఆన్ లో పెట్టేసి మీ పర్సనల్ పని చేసుకుంటే ఎటువంటి ఉపయోగం లేదు. దయచేసి నేను చెప్తున్నది ఏదైతే ఉందో నేను చాలా అర్థమయ్యేటట్టు చెప్పాలనే ప్రయత్నం నాది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు చెప్తాను. కానీ మీ బాధ్యత, నా బాధ్యత ఏంటంటే అర్థమయ్యేటట్టు చెప్పడం, మీ బాధ్యత ఏంటంటే అర్థం చేసుకుని ముందరికి వెళ్ళడం. మీరు అదొక్క సక్సెస్ నాకు ఇస్తారని నేను కోరుకుంటున్నాను. మనం ప్లాన్ లేక వెళ్దాం లేట్ చేయకుండా. వెల్కమ్ సార్, ప్రతి ఒక్కరికి వెల్కమ్. జెడ్ బజార్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్కమ్ చెప్తున్నాము కంపెనీ తరఫున మీకు. ఇక్కడ చూడండి సార్, మనకి ఏం చెప్తుందంటే కంపెనీ 30 days లోపల మనం ఎంత ఇన్కమ్ అయినా ఎర్న్ చేసే అవకాశం ఉంది. సపోజ్ 30 days కి 300 ఎర్న్ చేస్తారా, లేదంటే 3000 లేదంటే 30,000 ఇట్లా. అంటే మీరు 30 days లో ఒక రోజు ఇన్కమ్ అనేది ఎంత సృష్టించుకుంటే కూడా మనకు అవకాశం అనేది ఉంది. దీనికి మనం ఏం చేయాలంటే మీరు ఇప్పుడు ఏదైతే టైం ఇచ్చినారో ఆ టైంని కాస్త మాకు ఒక అర్ధగంట కానీ, ఒక గంట కానీ, లేదా ఒక 3/4 గంట ఈ ప్లాన్ అయిపోయేంత వరకు ఇవ్వండి సార్ చాలు. ఆ తర్వాత ఎస్ఆర్ నో మీ చేతుల్లో ఉంటది. నాకు తెలిసి 99% నో చెప్పడానికి అవకాశం ఉండదు. అంతవరకు మీరు కొంచెం మాకు టైం ఇవ్వండి చాలు, మనం ప్లాన్ లేక వెళ్దాము. ముందుగా ప్రతి ఒక్కరికి వెల్కమ్ టు జెడ్పే సార్, వెల్కమ్ టు జెడ్పే. ఇక్కడ జెడ్పే చూడొచ్చు, క్యాష్ బ్యాక్ హర్ బార్ అంటే ఇక్కడ మనకి పేరులోనే ఉంది. ప్రతి ఒక్క దాంట్లో క్యాష్ బ్యాక్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏదో మనం బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కొత్త ప్రొడక్ట్ లేదంటే ఒక 15,000 20,000 కట్టి జాయినింగ్స్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇది ఎటువంటి జాయినింగ్స్ కాదు, ప్యాకేజీలు కాదు, ఇంకోటి కాదు. మనం పెట్టే ఖర్చు ఏదైతే ఉందో దాని మీద మనకు వచ్చే ఇన్కమ్ సార్. ఇది లక్షలలో కోట్లు ఉండబోతుంది. కాకపోతే ఏంటంటే కోట్లు చాలా మంది విన్నారు కదా, మనం దాని గురించి ఎక్కువ డిస్కషన్ చేయొద్దు. ఇక్కడ వీళ్ళ మిజన్ ఏంటంటే చాలా క్లియర్ కట్ గా ఏదైతే మనం ఖర్చు చేస్తున్నామో ఆ ఖర్చు విన ప్రతి ఒక్క వ్యక్తికి ఇన్కమ్ ఇవ్వాలనేది వీళ్ళ మిజన్ సార్. మీకు వీళ్ళ విజన్ అర్థం కావాలంటే మీరు మీ యాప్ లోనే PDF అనేది ఉంటది. టైం ఉన్నప్పుడు చదవండి సార్ ఒక్కసారి. వీళ్ళ విజన్ ఏంటంటే ఇప్పుడు ఇందాక చెప్పినాను కదా, మన దాంట్లో నిరుద్యోగం అంటే నాకు తెలుసు చాలా మంది 22 సంవత్సరాలు తపస్సు చేసినా ఫైల్స్ పట్టుకొని తిరగడం కానీ ఎటువంటి ఉపయోగం లేదు. దయచేసి తప్పుగా అనుకోకండి నా మాటని, జరుగుతున్న ఫ్యాక్ట్ అది. ఎందుకంటే ఏమి లేదు ఆపర్చునిటీ. అది ఎప్పుడు వస్తుంది గవర్నమెంట్ ప్రభుత్వాలు మారుతున్నాయి తప్పిస్తే మనకి మటుకు ఎవరికి ఆపర్చునిటీ లేదు. కానీ వీళ్ళ విజన్ ఏంటంటే ఒక ఖర్చు మీద ఆదాయం ఇచ్చి ఒక ఆపర్చునిటీ మనకి, మీరు ఎంత శాలరీ క్రియేట్ చేసుకున్నా సరే మీ ఇన్కమ్ అనేది అంత క్రియేట్ చేసుకునే అవకాశం జెడ్పేలో ఉంది సార్.
ప్రతి ఒక్క నాలెడ్జ్ పర్సన్ చూసేది ఏంటయ్యా అంటే ఒక యాప్ కి లీగల్ డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయి, అసలు కంపెనీ ఎంత మటుకు గవర్నమెంట్ ని ఫాలో అవుతుంది, ఇది చాలా మటుకు చూస్తారు. కొత్త వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు చెప్తున్నా. ఎంసిఏ సర్టిఫైడ్ కంపెనీ జెట్పే అనేది, అంటే మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ లో రిజిస్టర్డ్ అయింది. దీనిలో రిజిస్టర్డ్ కావాలంటే ఏదో ఒక 1000-2000 కడితే కాదండి, సమ్ ల్యాక్ల అమౌంట్ ఉంటది. అందులో కడితేనే రిజిస్టర్ అవుతుంది కంపెనీ. కంపెనీ పేరు మీద పాన్ కార్డు చూడొచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ చూడొచ్చు, ఆధార్ కార్డు చూడొచ్చు. ఇక్కడ ఉన్న అడ్రస్ ఏదైతే ఉందో అక్కడ హెడ్ ఆఫీస్ ఉంటది. అంటే అన్ని లీగాలిటీస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దాని ప్రకారం మన కంపెనీ అనేది ఫాలో అవుతుంది. ఇన్ని కంపెనీలు ఉన్నాయి కదా, మరి ఎందుకు జెడ్పీనే చూస్ చేసుకోవాలి అంటే సమ్ ఏదో ఒక రోజు ఇంత ఎంత ఏదో దండిగా ఉన్నాయి రకాలుగా, పేర్లు వద్దు కానీ ఉన్నాయి. మరి జెడ్పే ఎందుకు చూస్ చేసుకోవాలి? ఇక్కడ ఎందుకు చూస్ చేసుకోవాలంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫ్రీ ఉంటది, నో అడ్మిన్ ఛార్జెస్, నో హైడెన్ ఛార్జెస్, అన్లిమిటెడ్ రెఫరల్, మల్టిపుల్ వేస్ ఆఫ్ ఎర్నింగ్, అటూట్ బంధన్ ఫండ్, రాయల్టీ ఇన్కమ్ ఫ్రమ్ బ్రాంచ్ లెవెల్ నుంచి ఉంటుంది, అన్లిమిటెడ్ ప్యాసివ్ ఇన్కమ్ అనేది మనము ప్రతి కంపెనీలో వింటున్నామండి. లీడర్షిప్ చెప్తున్నా, ప్రతి ఒక్కరు ప్యాసివ్ ఇన్కమ్ అసలు ఏంటి ఆ ప్యాసివ్ ఇన్కమ్? ఇక్కడ రుచి చూస్తారు. రివార్డ్ ఇన్కమ్ ఉంటది, తర్వాత యాన్యువల్ టూర్స్ ఉంటాయి, 100% లీగల్ ఫాలో అప్ గవర్నమెంట్ గైడ్ లైన్స్. ఏదైతే గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఉందో 100% ఫాలో అప్ చేస్తున్నారు. నో రిస్క్ నో లయబిలిటీ, మీకు ముందరికి వెళ్తే నో లయబిలిటీ అనేది అర్థమవుతుంది. నో లెగ్ మెయింటెనెన్స్, నో క్యాపింగ్, నో మ్యాచింగ్. లీడర్స్ కి చాలా బాగా తెలిసి వర్డ్స్ అనేది, ఎందుకంటే ఒక లెవెల్ వెళ్ళిపోయింటారు, ఇంకొక మ్యాచ్ కాక వాళ్ళ ఇన్కమ్ మొత్తం కోల్పోతారు. అంటే మ్యాచింగ్ మీన్స్ మనం కంపెనీల పేరు చెప్పొద్దు, చాలా ఉన్నాయి అలాగా. అలాంటిది ఏమి ఇక్కడ ఉండదు. నామినేషన్ ఫెసిలిటీ ఉంటది, 100% సెక్యూర్ అండ్ ట్రాన్స్పర్మెంట్ ఉంటది, ఈజీ టు స్టార్ట్ అండ్ బెస్ట్ సర్వీస్. ఇక్కడ 24 hours into 7 సపోర్ట్ సిస్టమ్ అనేది ఉంది. ఎందుకు జెడ్పీలో చేయాలి? ఎందుకు చేయాలి? మనం ఇప్పుడు కొంచెం కాస్త ముందుకు వెళ్ళినట్లయితే డ్రీమ్స్ సార్, ప్రతి ఒక్కరి మనసులో ఉండే డ్రీమ్స్ ఇవే. నాకు తెలిసి మీరు ప్రతి కంపెనీలో వినింటారు, ఎందుకంటే డ్రీమ్స్ అనేది మీకు కారు కావాలా, మీకు బంగ్లా కావాలా, మీకు ట్రిప్స్ కావాలా, మీకు టైం ఫ్రీ, విని 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 విసిగెత్తిపోయింది. ఎక్కడ కానీ డ్రీమ్స్ అచీవ్మెంట్ అయిన దాఖలాలు లేవు. కానీ ఇక్కడ మీరు కానీ ఒక 6 months 1 year గట్టిగా కానీ చేతికి కంకణం కట్టుకొని పనిచేసినారంటే ఖచ్చితంగా అచీవ్మెంట్ అవుతారు. ఇక్కడ ఏవైతే కనపడుతున్నాయో టైం ఫ్రీడమ్, లగ్జరీ కార్, లగ్జరీ హౌస్, వరల్డ్ ట్రిప్ అన్ని అనుభూతి చెందొచ్చు. ఆల్రెడీ మన కంపెనీలో ఇవి తీసుకొని ఎంజాయ్ చేస్తున్న వాళ్ళని కూడా మీరు చూడొచ్చు. వీళ్ళ దగ్గర ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయి, అసలు జెడ్పేలో ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయి? వీళ్ళ దగ్గర జెడ్పే యాప్ ఉంది, ప్రతి ఒక్కరి ఫోన్ లో ఉంది. ఇప్పుడు జెడ్ ప్రో క్లాసెస్ ఎందుకు ఉపయోగపడతాయి, అసలు దీనివల్ల యూజ్ ఏంటి? మనకు తెలుసు కరోనా టైంలో ప్రతి ఒక్కరు ఆన్లైన్ మార్కెటింగ్ జరిగింది, ఆఫ్లైన్ ఎక్కడ, ఎందుకంటే ప్రతి ఒక్కరం లాక్డౌన్ సిస్టమ్ లో బయటికి వెళ్ళలేదు కాబట్టి. అలాంటి టైంలో ఒక కోర్స్, ఆన్లైన్ కోర్స్ కి చాలా వాల్యూ వచ్చింది. ఇక్కడ మన జెడ్ ప్రో క్లాసెస్ లో అవి కూడా అవైలబుల్ ఉన్నాయి. దాని వల్ల కూడా మనకు మార్కెట్ క్రియేట్ అవుతుంది. ఆన్లైన్ షాపింగ్ విత్ జెడ్ బజార్ అంటే మనము ఫ్లిప్కార్ట్, అమెజాన్ చాలా బాగా తెలుసు అందరికి. వాళ్ళ దగ్గర ఏముందయ్యా అంటే అసలు ఏమీ లేదు. ఫ్లిప్కార్ట్ కి ఆఫీస్ ఎక్కడ ఉందో ఎవరికి తెలుసు, అమెజాన్ కి ఆఫీస్ ఎవరికి ఉందో ఎక్కడ తెలుసు, డిస్ట్రిక్ట్ కి బ్రాంచ్ ఏం లేదు, వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ కాదు, కానీ సమ్ గ్రో వాళ్ళు ఇన్కమ్ అనేది తీసుకుంటున్నారు. ఎలా అంటే ఒక యూజర్ డేటా, అలాంటి వెబ్సైట్ అనేది మన ఓన్ పోర్టల్ జెడ్ బజార్ ఉంది. అవర్ ప్రొడక్ట్స్ ఇక్కడ చూడండి, మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్, ఫాస్టాగ్, ఎలక్ట్రిసిటీ బిల్, గ్యాస్ బిల్, ప్రీపెయిడ్ గ్యాస్, వాటర్ బిల్, లోన్ అండ్ ఈఎంఐ. ఏంటి సార్ ఇంత గొప్పగా చెప్తున్నారు? ఇక్కడ మీరు చెప్తే ఒక 8 సర్వీసులు మాత్రమే చూపిస్తున్నారు. కాదు సార్, యాప్ ఓపెన్ చేస్తే ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ జస్ట్ ఇది ఎగ్జాంపుల్. జెడ్ బజార్ ఇప్పుడు ఏదైతే ఇక్కడ సేలింగ్స్ ఉన్నాయో జెడ్ బజార్ వెబ్ పోర్టల్లో, కొత్త వెబ్సైట్ లో పర్చేజ్ చేయాలంటే మీకైతే ఎలా ఉంటుందో కానీ నేను చాలా సార్లు నష్టపోయినా సార్, నా ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఎందుకు అయ్యా అంటే కొత్త వెబ్సైట్ లో నాకు మరీ విచిత్రం అండి, ఆర్డర్ అయినట్టు కూడా నాకు మెసేజ్ రాలేదు, కానీ పార్సల్ డెలివరీ వచ్చింది. నేనేం చేసినాయా అంటే సరే నేను చేసిన ఏదో కొత్త వెబ్సైట్ లో వచ్చిందేమో అనుకుని డబ్బులు పే చేసిన, ఆర్డర్ ఒక 24 hours తర్వాత ఓపెన్ చేసిన డమ్మీ ప్రొడక్ట్, ఐఎమ్ లాస్ మనీ. ఇలాంటి పరిస్థితి లేదు. జెడ్ బజార్ లో ట్రస్టెడ్ సేలర్స్ ఉంటారు. ఆ సేలర్ ఫ్రాడ్ అని తెలిస్తే అసలు వాళ్ళకి అనుమతే ఉండదు. అవర్ ప్రొడక్ట్స్ ఇక్కడ
క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయి జెట్ బజార్ లో. సిఓడి ఆప్షన్ ఉంటది, రీఫండ్ పాలసీ. సిఓడి మీన్స్ క్యాష్ ఆన్ డెలివరీ. క్యాష్ ఆన్ డెలివరీ ఉందంటే ఎంచక్క ప్రొడక్ట్ చూసి డబ్బులు ఇవ్వచ్చు. మీరు ఎక్కడ భయపడి బుక్ చేయాల్సిన అవసరం లేదు. చాలా ధైర్యంగా బుక్ చేసుకోవచ్చు జెట్ బజార్ లో. రీఫండ్ పాలసీ, ఇన్ కేస్ మీరు అనుకున్న ప్రొడక్ట్ రాకపోతే, అది ఏదైతే బుక్ చేశారో సమ్ ప్రొడక్ట్ మీకు డిఫరెంట్ కలర్ కావచ్చు, లేదా క్వాలిటీ కావచ్చు, ఎనీ రీజన్ మీకు ప్రొడక్ట్ నచ్చలేదు, రీఫండ్ పాలసీ ఉంది కాబట్టి మీరు ప్రొడక్ట్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి సదుపాయము, ఆన్లైన్ బుక్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది. ఇంకా యాప్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏమన్నా ఖచ్చితంగా లింకే పంపియాలా అంటే, ఇప్పుడు కొన్ని కంపెనీలు ఉంటాయి సార్, ఆ దాని వెబ్సైట్ సెర్చ్ చేయనికి రాకపోతే ఏం చేస్తారంటే లింక్ పంపిస్తారు. మనం ఆ లింక్ ద్వారానే చేయాలి. ఆ లింక్ పోగొట్టుకుంటే మళ్ళీ అప్లైన్ కాల్ చేయాలి, సార్ లింక్ పోయింది సార్ నాకు పంపియండి సార్. అలాంటిది కాదు జెట్పే అనేది. జెట్పే అనేది గెట్ ఇట్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ లో ఉంది. యాప్ అనేది అక్కడి నుంచి డౌన్లోడ్ చేస్తారు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, గూగుల్ ప్లే స్టోర్ లో యాప్ డౌన్లోడ్ కావాలంటే మీకు తెలియకుండానే సమ్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఆండ్రాయిడ్ మొబైల్లో డిఫాల్ట్ గా కొన్ని స్కానర్లు ఉంటాయి. ఎందుకు అవి అంటే మనకి చెడు జరగకుండా, స్కామర్స్ బారి నుంచి మనం తప్పించుకోవడానికి మన ఆండ్రాయిడ్ మొబైల్ ప్రొవైడ్ కంపెనీ ఏదైతే ఉందో డిఫాల్ట్ గా కొన్ని స్కానర్లను పెట్టింటది. అప్పుడు మనకి తెలియకుండానే బ్యాక్గ్రౌండ్ లో స్కాన్ అవుతాయి. కొన్ని ఫోన్లలో అయితే చూపిస్తాయి స్కాన్ అవుతున్నట్టు. అంటే అంత సెక్యూరిటీ ఉన్న ప్లే స్టోర్ లో మన యాప్ ఉంది. అర్థం చేసుకోండి ఎంత జెన్యున్ గా మన సిస్టమ్ ఉందో, ఎంత జెన్యున్ గా ముందరికి నడుస్తుందో అనేది. నేను ఇప్పటికీ కొన్ని చూశానండి, థర్డ్ పార్టీ యాప్స్ లింక్ పంపించుకొని బిజినెస్ చేసుకుంటున్నారు. దాంట్లో నేను కూడా ఒకప్పుడు ఒకరిని, గుర్తుపెట్టుకోండి. హౌ టు స్టార్ట్ జెట్పే బిజినెస్ అంటే బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఏదన్నా పెద్ద పెద్ద ఫామ్లు ఫిల్ చేయాలా, ఇంకా ఏమన్నా కాదు, ఏం లేదు. డౌన్లోడ్ ద యాప్, క్రియేట్ అకౌంట్, జిమెయిల్, ఫోన్ నంబరు, మీ పూర్తి పేరు, మీకు పాస్వర్డ్, ఇవి క్రియేట్ చేసుకుంటే చాలా అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. లాగిన్ అకౌంట్ మీరు ఏదైతే క్రియేట్ చేసుకున్నారో అప్పుడు వెల్కమ్ లెటర్ వస్తుంది. అక్కడ మీ ఐడి లేదా మొబైల్ నంబర్, మీ పాస్వర్డ్ ఇచ్చేసి మీరు ఇక్కడ లాగిన్ అవ్వచ్చు. సింపుల్ వే అండి. జస్ట్ డౌన్లోడ్ చేస్తారు, క్రియేట్ అకౌంట్, లాగిన్ అయ్యి బిజినెస్ స్టార్ట్ చేస్తారు. చాలా సింపుల్ గా ఉంటుంది. మీరు లాగిన్ అయిన వెంటనే మనకి ఏం చెప్తుంది కంపెనీ అంటే, మీరు ఎర్న్ చేయడం మొదలు పెట్టారు. మీరు ఎప్పుడైతే లాగిన్ అవుతారో అప్పుడే మీకు ఒక 599 మీ ఎర్నింగ్ అనేది కనపడుతుంది. మీరు సైన్ అప్ కావడం తోటి ఒక 599 మీకు దర్శనం ఇస్తుంది. చాలా మంది డౌట్, 599 వచ్చిందిగా ఎలా వాడుకోవాలి సార్? ఒకేసారి వాడుకోనికి రాదు, అర్థం చేసుకోండి. మనకు ఒక్కొక్కరికి 599 కంపెనీ ఎప్పుడు ఏ కంపెనీ ఫ్రీగా ఇవ్వదు. ఎందుకంటే కంపెనీ దగ్గర సమ్ ఆప్షన్స్ ఉంటాయి, దాన్ని ఎలా అనేది యూజ్ చేసుకోవాలి తప్పిస్తే డబ్బు ఏ కంపెనీ ఇవ్వదు. ఇది ఎలా వాడుకోవచ్చు నేను ముందరికి వెళ్ళినప్పుడు మీకు చెప్తా సార్, అర్థమవుతట్టు. ఫ్రీ యూజర్ సర్వీస్ చార్ట్, ఇప్పుడు ఏదైతే ఉందో మనకి సర్వీస్ చార్ట్ అనేది దయచేసి కొంచెం శ్రద్ధగా వినండి సార్. చార్ట్ అనేది ఎక్కడ కానీ మార్పులు లేవు, కొన్ని కండిషన్స్ ఉన్నాయి దీంట్లో. అంటే ఆ కండిషన్స్ ఎందుకు, అసలు ఎవరికి లాభం ఎవరికి నష్టం, ఇక్కడ నష్టం అనేదే లేదు. సెల్ఫ్ రీఛార్జ్ అంటే మనము నెగిటివ్ పాజిటివ్ రెండు చూస్తాం కదా, మార్కెట్ లోకి వెళ్తే అసలు డబ్బులు ఎందుకు పే చేయాలి, యాప్ కి ఉంటుందో పోతుందో. ఇలాంటి నెగిటివ్ మైండ్ సెట్ల వాళ్ళకి యాప్ అనేది ఫ్రీగా ప్రమోట్ చేసినా సరే, సెల్ఫ్ గా వాళ్ళు ఏం రీఛార్జ్ చేసుకున్నా ₹2 అనేది వస్తుంది. తర్వాత మళ్ళీ వాళ్ళు ఎవరికైనా ప్రమోట్ చేసినా సరే టీమ్ లెవెల్ అనేది కమిషన్ కూడా చూడొచ్చు. ఇక్కడ మీరు ఫస్ట్ లెవెల్ 0.4, సెకండ్ లెవెల్ 0.3, ఇలాగా ఒకటో లెవెల్ నుంచి 20 డెప్త్. సార్ నేను చెప్పేది డెప్త్, విడ్త్ కాదు. మీ డైరెక్ట్ స్పాన్సర్లు విడ్త్ అంటారు, డెప్త్ అంటే మీకు సంబంధం లేకుండా మీ కింది వాళ్ళు ప్రమోట్ చేసేది డెప్త్. ఇది మీకు తెలియకుండా మీ అప్లైన్ కాంటాక్ట్ అయ్యి అడగండి, చెప్తారు. డెప్త్ 20 లెవెల్స్ వరకు 1.5% మళ్ళీ టీం మీద కూడా మనకు కమిషన్ అనేది రావడం జరుగుతుంది. దీనికి మీరు గుర్తు పెట్టుకోండి, ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే 15 ట్రాన్సాక్షన్స్ లేదా 5000 రీఛార్జ్ టర్న్ ఓవర్ ఆర్ అలౌడ్ ఇన్ ఏ మంత్, డైలీ లిమిట్ టు రీఛార్జ్. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే డైలీ 2 రీఛార్జ్లు చేసుకోవచ్చు. దాంట్లో ఒకటి ప్రీపెయిడ్, ఒకటి డిటిహెచ్. దీనికి మాక్సిమం ఇప్పుడు ప్రజెంట్ అయితే మాక్సిమం 1039 రీఛార్జ్ మాక్సిమం అమౌంట్ అనేది ఉంది. ఇన్ కేస్ ఫ్యూచర్ లో మనకి అన్లిమిటెడ్ అనేది కూడా వస్తుంది. దీనికి ఈ కండిషన్ ఉంది. ఇక్కడ మనం ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనము ఒక లెవెల్ అంటే ఒకరికి మాత్రమే రెఫరల్ ఇచ్చి, ఆ ఒక్క అతను ఏం చేస్తాడంటే 20 లెవెల్స్ రెఫరల్ ఇచ్చుకుంటాడు, కానీ మనం మటుకు ఇవ్వాల. అంటే ఎగ్జాంపుల్ నేనున్నాను, ఒక వ్యక్తికి రెఫరల్ ఇచ్చినాను, ఆ వ్యక్తి 20 లెవెల్స్ చేసుకున్నాడు,
ఇప్పుడు మనం ఓల్డ్ ఏదైతే అప్డేట్ కాకముందు ఉందో అతను చేసిన 20 లెవెల్స్ నుంచి అతనికి ఇన్కమ్ వస్తుంది, ప్లస్ నేను ఏం చేయకపోయినా నాకు వస్తుంది. ఇది ఎంత కష్టం సార్, ఎందుకంటే అతను వర్క్ చేస్తుంటే నాకు రావడం ఏంది, నేను వర్క్ చేయలే కదా, యాక్చువల్లీ నేను ఇచ్చింది ఒక్కరికే కదా అని కంపెనీ దాన్ని గుర్తించి మంచి అప్డేట్, నా యాక్టివ్ యూజర్లు ఎంత మంది ఉంటే అన్ని లెవెల్స్ నాకు అక్కడ నుంచి ఇన్కమ్ వస్తుంది. అంటే పని చేసిన వానికి డబ్బు ఖచ్చితంగా వస్తుంది, ఎక్కువ వస్తుంది. ఇది ఒక మంచి అప్డేట్ అని చెప్పొచ్చు. ఈ అప్డేట్ నచ్చకుంటే వాళ్ళు ఫ్రీగా ఉండి డబ్బు తీసుకోవాలనే మైండ్ సెట్ లో ఉన్నారేమో అని నా డౌట్, తప్పుగా అనుకోకండి. ఇక్కడ అవర్ జాయినింగ్ ప్యాకేజెస్ అంటే వీళ్ళ దగ్గర కొందరు ఇప్పుడు పాజిటివ్ నెగిటివ్ తీసుకుంటే మార్కెట్ లో పాజిటివ్ ఉండే వాళ్ళు ఉంటారు, సార్ నేను సమ్ అమౌంట్ పే చేస్తాను బట్ నేను ఎక్కువ ఏదైనా సంపాదించుకోవచ్చా అంటే ఇక్కడ 2 ప్యాక్స్ మనకు దర్శనం ఇస్తున్నాయండి. 599, 1199 అంటే సూపర్ ప్రైమ్, ప్రైమ్ అనేది 2 ఉంటాయి. ప్రైమ్ తీసుకున్న వాళ్ళకి ఈ బుక్ అనేది ఒకటి ఆన్లైన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ లో మనకి ఈ బుక్ వస్తుంది, హౌ టు సక్సెస్ మార్కెట్ గురించి ఉంటది. ఒకవేళ సూపర్ ప్రైమ్ తీసుకుంటే ఈ బుక్ బండిల్ అనేది ప్రొవైడ్ చేస్తారు, మనం దాని గురించి ఎలా సక్సెస్ అవ్వాలో మొత్తం ఉంటది అందులో. ఈ రెండిటికి వ్యత్యాసం ఏంది, 2 తీసుకోవాలన్నా కొత్త మందికి చాలా మందికి డౌట్, కాదు సార్ రెండిట్లో ఒకటి తీసుకుంటే సరిపోతుంది. చాలా మందికి డౌట్ ఏంటంటే ఏది తీసుకుంటే బెనిఫిట్ ఎక్కువ. నేనైతే సజెషన్ చేసేది 1199. మీ మంచి పని ఏదన్నా ఉందంటే జీవితంలో ఒకే ఒకసారి 1199 పెట్టండి చాలు, మళ్ళీ మళ్ళీ ఎప్పుడు వద్దు. ఈ 2 ప్యాకెట్లో ఏ దాంట్లో ఉన్నా సరే టైప్ ఆఫ్ ఇన్కమ్ అనేది మీరు ఎలిజిబుల్ అవుతారు. ఏమేమి ఆ ఇన్కమ్ అంటే ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాము, సైన్ అప్ బోనస్ 599 వచ్చింది, సెల్ఫ్ మొబైల్ రీఛార్జ్ కమిషన్ 7% ఉంటుంది, టీమ్ మొబైల్ రీఛార్జ్ కమిషన్ 1.5% ఉంటుంది, డైరెక్ట్ రెఫరల్ కమిషన్ ఉంటుంది, టీమ్ లెవెల్ కమిషన్ ఉంటుంది, షాపింగ్ కమిషన్ ఉంటుంది, కూపన్ క్యాష్ బ్యాక్ ఉంటుంది, డైలీ రాయల్టీ ఇన్కమ్ ఉంటుంది, ఫ్రాంచైజ్ కమిషన్ ఉంటుంది, రివార్డ్ అండ్ టూర్స్ ఉంటాయి, మనీ ప్లాంట్ ఇన్కమ్ రాబోతుంది. మనీ ప్లాంట్ అనేది ఒక ప్లాంట్ గుర్తుపెట్టుకోండి, ఒక ప్లాంట్ మీరు ఒక డబ్బుల మొక్క నాటినట్టు అవుతుంది. జెన్యున్ గా ఉన్న కంపెనీ ఆటో పోల్ ఇచ్చిందంటే ఎలా ఉంటుందో చూడబోతారు. మంత్లీ ఇన్సెంటివ్ ఉంటుంది, మొబైల్ ఫండ్ ఉంటుంది, బైక్ ఫండ్ ఉంటుంది, లగ్జరీ కార్ ఫండ్ ఉంటుంది, లగ్జరీ హౌస్ ఫండ్ ఉంటుంది. ఈ 2 ప్యాక్లలో ఏది తీసుకున్నా దీనికి అన్నిటికీ ఎలిజిబుల్ అవుతారు, మీరు వర్క్ చేసుకోవడమే పని. ఇప్పుడు ప్రైమ్ యూజర్ మనం ఏదైతే ఫ్రీ యూజర్ చార్ట్ చూసినాం కదా, ఇప్పుడు ప్రైమ్ కమిషన్ చార్ట్ అంటే 2 ప్యాక్లలో ఏ దాంట్లో ఉన్నా ఈ కమిషన్ చార్ట్ మీకు వర్తిస్తుంది. సెల్ఫ్ గా రీఛార్జ్ చేసుకుంటే 7% ప్లస్ 1 రూపీ. ఈ 1 రూపీ ఎక్కడి నుంచి వస్తుందా అంటే 599 సైన్ అప్ బోనస్ లో నుంచి వస్తుంది. ఒకేసారి వాడుకోనికి రాదని చెప్పినా కదా, మీరు చేసే ప్రతి యాక్టివిటీ అంటే ప్రతి సర్వీస్ మీద 1 రూపాయి మీకు యాడ్ అవుతుంది. ఆ విధంగా వాడుకోవచ్చు. 7% విత్ 1 రూపీ. మీరు 1000 చేస్తారా, 7% విత్ 1 రూపీ. ఎంత చేసినా విత్ 1 రూపీ. ఇంకా టీమ్ లెవెల్ గాన మీరు చూసినట్లయితే సేమ్ 1.5% ఉంటుంది. ఒకవేళ బిల్ పేమెంట్స్ అయితే 0.3% విత్ 1 రూపీ ఉంటుంది. గ్యాస్ బిల్లు సేమ్ ఉంటుంది, వాటర్ బిల్లు సేమ్ ఉంటుంది. ఇన్సూరెన్స్ అండ్ లోన్ అండ్ ఈఎంఐ చేసినట్లయితే ప్రతి ట్రాన్సాక్షన్ మీద 10 రూపీస్ ప్లస్ 1 రూపీ ఉంటుంది. ఇంకా టీమ్ లెవెల్ అనేది సేమ్ ఉంటుంది. ఇక్కడ మనకి కండిషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఏదైతే అప్డేట్ అయిందో ప్లాన్ లో ఈ కండిషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. 15 ట్రాన్సాక్షన్స్ 5000 అంటే రెండిట్లో మనకి 15 ట్రాన్సాక్షన్స్, కొందరు 10 రూపాయలు రీఛార్జ్ చేసి నేను చేసింది 5000 కాలే కదా అంటున్నారు, అలా కాదండి. 15 ట్రాన్సాక్షన్లు కౌంట్ అయితే మీకు ఆగిపోతుంది 7%. లేదా ఒకటే రీఛార్జ్ కు లేదా 2 రీఛార్జ్లకు 5000 టర్న్ ఓవర్ దాటినా మీ 7% అనేది అయిపోతుంది. కొందరు ఏమనుకుంటున్నారంటే నేను ఏదైతే యాడ్ ఫండ్ చేస్తున్నా కదా అది 5000 కంటే ఎక్కువ అవుతుంది కదా, యాడ్ ఫండ్ కి రీఛార్జ్ కి సంబంధం లేదు. యాడ్ ఫండ్ 1,00,000 చేసి మీ టీం కి ట్రాన్స్ఫర్ చేయండి, సంబంధం లేదు. ఇక్కడ ఏంటంటే మనకి డైలీ 2 రీఛార్జ్లు, ఒకటి 1 ప్రీపెయిడ్ మొబైల్, 1 డిటిహెచ్, మాక్సిమం అప్ టు ఇక్కడ పెట్టినాడు కదా 1039 వరకు ప్రెసెంట్ ఉంది. ఇది ఏంటి ఇక్కడ మెయిన్ కండిషన్ అంటే మీరు స్టార్టింగ్ లో 1 మంత్ వరకు మీరు ఈ రోజు జాయినింగ్ అయినారు అనుకుందాం, జాయినింగ్ అయ్యి ఏదో ఒక సమ్ ప్యాకేజ్ యాక్టివేషన్ చేసుకొని ఎటువంటి టీం కి చేయలేదు, మీ కింద ఒకరికి ఇద్దరికి చేసినారు, 20 లెవెల్స్ రీఛార్జ్ కమిషన్ అనేది 1 నెల ఏ కండిషన్ లేకుండా మీకు వస్తుంది. గుర్తుపెట్టుకోండి, 1 నెల వరకు ఎటువంటి కండిషన్ లేకుండా మీకు వస్తుంది. 1 నెల తర్వాత మీరు ఏదైతే మీ యాక్టివ్ యూజర్స్ మీ డైరెక్ట్ ఎంత మంది ఉంటారో దాన్ని బేస్ చేసుకొని మీ రీఛార్జ్ ఇన్కమ్ అనేది వస్తుంది. ఎందుకు ఈ అప్డేట్ అంటే పని చేసిన వాళ్ళకి
ఫలితం అనేది ఎక్కువ ఉండాలనే ఆలోచనతో కంపెనీ పెట్టింది. మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే పని చేసిన వాళ్ళకి, పని చేయని వాళ్ళకి ఒకటి ఇస్తే చేసే వాళ్ళు నెగిటివ్ అవుతారు. అలా కాకుండా కంపెనీ అనేది కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఇప్పుడే అప్డేట్, పర్మనెంట్ అప్డేట్ అనేది చేసేసింది. చూడండి, స్థిరంగా ఉన్న వాళ్ళు అన్ని ఆలోచిస్తారు సార్. ఇది కండిషన్ అనేది అర్థం కాకుంటే మళ్ళీ మీ అప్లైన్ దగ్గర కూర్చొని అడగండి. ఇక్కడ ఒకవేళ మనం రెఫరల్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే, ఒకవేళ ప్రైమ్, సూపర్ ప్రైమ్, నేను రెండిట్లో సూపర్ ప్రైమ్ బెటర్ అని చెప్పినా కాబట్టి, ఎందుకు అదంటే మీరు ప్రైమ్ లో ఉండి ప్రైమ్ సజెషన్ అంటే ప్రైమ్ లో ఉండి ప్రైమ్ సజెషన్ చేస్తే 200 వస్తుంది. సూపర్ ప్రైమ్ లో ఉండి సూపర్ ప్రైమ్ సజెషన్ చేస్తే 500 వస్తుంది. చాలా మందికి డౌట్, సార్ నేను ప్రైమ్ లో ఉన్నాను, సూపర్ ప్రైమ్ నా కింద చేసుకుంటున్నాడు, నాకు 500 వస్తాయి, అక్షరాల రావు, మీకు వచ్చేది 200. మిగతా ఏదైతే 300 ఉందో అది ఎమర్జెన్సీ ఫండ్ లో కలిసిపోతుంది. వాట్ ఈజ్ ఎమర్జెన్సీ ఫండ్? నెక్స్ట్ స్లైడ్ వచ్చేస్తుంది మనకి కింద. ఒకవేళ మనం సూపర్ ప్రైమ్ లో, నేను సూపర్ ప్రైమ్ లో ఉన్నాను, మీరే అనుకోండి ఇంకేసి, మీరు సూపర్ ప్రైమ్ లో ఉండి ప్రైమ్ సజెషన్ చేస్తే 500 వస్తా రాదు. మీరు సూపర్ ప్రైమ్ లో ఉండి సూపర్ ప్రైమ్ సజెషన్ చేస్తే 500 వస్తుంది. ఒకవేళ సార్ నేను సూపర్ ప్రైమ్ లో ఉన్నాను, నేను ఖచ్చితంగా సూపర్ ప్రైమే ప్రమోట్ చేయాలా? లేదు, అవకాశం ఎలా ఉంటే అలా చేయండి, మీకు ఏ బెనిఫిట్ రావాలో అది వస్తుంది. బెస్ట్ ప్యాకేజ్ అంటే సూపర్ ప్రైమ్. ప్రైమ్ ప్యాకేజ్ లెవెల్ ఇన్కమ్. ఇక్కడ ఏదైతే ఉందో మనం ప్రతిరోజు లెవెల్ ఇన్కమ్ చెప్పుకుంటున్నాము. 20 లెవెల్స్ అనేది ఇన్కమ్. ఇది డెప్త్ విడ్త్ కాదు, డెప్త్ గుర్తు పెట్టుకోండి. అన్లిమిటెడ్ రెఫరల్స్ అనేది ఉంటాయి, స్పాన్సర్ మన డైరెక్ట్. కానీ ఇక్కడ 5x5 మ్యాటర్ ఎగ్జాంపుల్ ఉంది. ఇక్కడ మనం కొన్ని కోట్ల ఇన్కమ్ చెప్పొచ్చు, ఎందుకంటే 5x5 మ్యాటర్ ఇది. ఫస్ట్ లెవెల్ నుంచి 200 వస్తుంది, సెకండ్ లెవెల్ నుంచి 40 రూపీస్ వస్తుంది, థర్డ్ లెవెల్ నుంచి 20 రూపీస్ వస్తుంది, ఫోర్త్ లెవెల్ నుంచి 10 రూపీస్ వస్తుంది, ఫిఫ్త్ లెవెల్ నుంచి 10th లెవెల్ వరకు ఈచ్ 1% మీద 5 రూపీస్ వస్తుంది. అందుకే నో మ్యాచింగ్, నో క్యాపింగ్, నో మెయింటెనెన్స్. అంటే ఇదే దీన్ని అర్థం చేసుకోండి సార్ ప్రతి ఒక్కరు. అంటే మీకు 5 లెగ్స్ సమానంగా జరగాలంటే అది మ్యాచింగ్ అవుతుంది, లేదా 2 లెగ్స్ జరగాలంటే కూడా అది మ్యాచింగ్ అవుతుంది, లేదా 2 లెగ్స్ అయినప్పుడు వచ్చిందంటే అది ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమి ఛాన్స్ లేదు, ఎక్కడ ఒక జాయినింగ్ వచ్చినా మీకు అనేది వస్తుంది. కానీ దీనికి ఒక చిన్న కండిషన్ ఉంది. ఏమి ఆ కండిషన్ అంటే, ఇక్కడ కింద చదవచ్చు మనము, ఈ విల్ గెట్ ఇన్కమ్ ఆఫ్ ఆల్ లెవెల్స్ ఫర్ 1 మంత్. అంటే ఎటువంటి మనకి ఇది లేకుండా, అంటే టార్గెట్ లేకుండా 1 మంత్ వరకు మనము ఈ లెవెల్ ఇన్కమ్ కూడా తీసుకుంటాము. అంటే ఈ రోజు జాయినింగ్ అయిన వాళ్ళకి చెప్తున్నాను నేను, ఓల్డ్ వాళ్ళకి నెక్స్ట్ మంత్ 8 అని చెప్పినారు. అది ఒకవేళ డౌట్ ఉంటే మీ అప్లైన్ అడగండి, వాళ్ళకి చెప్తారు మీకు, లేదా మన లీడర్స్ కాంటాక్ట్ అయితే చెప్తారు మీకు. 1 మంత్ వరకు ఎటువంటి కండిషన్ లేదు. 1 మంత్ ఎప్పుడైతే అయిపోయిన తర్వాత మీ యాక్టివ్ యూజర్స్ ఎంత మంది ఉన్నారో మీకు అన్ని లెవెల్స్ ఇన్కమ్ వచ్చే ఆప్షన్ ఉంటది, గ్రహించండి. ఇది ఖచ్చితంగా అప్లై అవుతుంది. ఇది ఒక మంచి అప్డేట్ అని చెప్తాను నేను. ఇప్పుడు సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ లెవెల్ ఇన్కమ్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ డబల్ అండి. అక్కడ మనం సింగల్ చూసినాం కదా, ఇక్కడ డబల్ అవుతుంది. ఈ ఫస్ట్ లెవెల్ నుంచి 500, సెకండ్ లెవెల్ నుంచి 100, థర్డ్ లెవెల్ నుంచి 50 రూపీస్, ఫోర్త్ లెవెల్ నుంచి 25 రూపీస్, ఫిఫ్త్ లెవెల్ నుంచి 10th లెవెల్ వరకు ఈచ్ 1% మీద 10 రూపీస్. అక్కడ ఇన్కమ్ అనేది 4 crore వచ్చేసి ఇక్కడ 9 crore. అంటే డబల్ అవుతుంది. అందుకే సూపర్ ప్రైమ్ లో ఉండండి, ఎందుకంటే లైఫ్ లో ఒకేసారి మెంబర్షిప్ అనేది లైఫ్ లో ఒకేసారే. అమెజాన్, నెట్ఫ్లిక్స్ ఇలా రకరకాలుగా నెల పే చేస్తుంటాం. ఎక్కడేమొస్తుందో నాకైతే తెలియదు సార్, ఇక్కడ మటుకు చేస్తే లైఫ్ వస్తుంది. దీనికి కూడా సేమ్ కండిషన్. ఈ లెవెల్ ఇన్కమ్ తీసుకోవాలంటే కండిషన్ అనేది 1 మంత్ వరకు మీరు ఎటువంటి యాక్టివేషన్ లేకుండా, అంటే మీరు డైరెక్ట్ చేయకుండా ఒక్కరిని చేసిన అన్ని లెవెల్స్ ఇన్కమ్ వస్తుంది, వాళ్ళు చేసిన దాని మీద అన్ని లెవెల్స్ వస్తుంది. 1 మంత్ తర్వాత ఖచ్చితంగా మీ యాక్టివ్ యూజర్స్ డైరెక్ట్ ఎంత మంది ఉంటే అన్ని లెవెల్స్ ఇన్కమ్ తీసుకునే ఆపర్చునిటీ ఉంది. ఇది ఒక మంచి అప్డేట్ అని చెప్పొచ్చు. దీని గురించి ఇంకా ఏదైనా డౌట్ ఉంటే ఇమ్మీడియట్లీ అప్లైన్ అప్రోచ్ అవ్వండి. ఇంతవరకు మనం పని చేస్తే వచ్చే ఇన్కమ్ చూసినాము. ఇప్పుడు ఇది పని చేస్తూ ఇంకా అల్టిమేట్ ఏదన్నా ఉందా అంటే, దీనికి ఇంతేనా ఇంకేమన్నా ఉందా అంటే ఇంకా చాలా ఉందని చెప్పొచ్చు. ఈ చార్ట్ చూస్తే డైలీ ఇన్కమ్ చార్ట్, ఇది రాయల్టీ ఇన్కమ్ అంటారు. ఇది వరకు ఓల్డ్ పీడిఎఫ్ లో మనం ఏం చూసినామంటే చాలా మంది అక్కడ నెగిటివ్ కూడా వచ్చింది. ఎందుకంటే ఒక్కసారి బ్రాంచ్ అవ్వడం వల్ల లైఫ్ టైం, అంటే కొన్ని జరిగినాయిలేండి, అవి చెప్పుకోవడం వద్దు. బ్రాంచ్ అయ్యి వదిలిపెట్టిన వాళ్ళు చాలా మంది మహానుభావులు కూడా ఉండొచ్చు, వాళ్ళ గురించి మనకి ఇది లేదు. బ్రాంచ్ అయినప్పటి నుంచి 2% బ్రాంచ్ అవ్వాలంటే 15 మంది డైరెక్ట్ వేసుకోవాలి, డైరెక్ట్ స్పాన్సర్ మనది ఉండాలి. ఆ రోజు నుంచి 2% ఎటువంటి కండిషన్ లేకుండా 3 నెలల వరకు తీసుకుంటారండి. 3 నెలల వరకు ఆ బ్రాంచ్ ఇన్కమ్ అనేది తీసుకుంటారు. 3 నెలల తర్వాత కూడా ఇన్ కేసు మీ డైలీ ఇన్కమ్ 100 రూపాయల కంటే తక్కువ ఉంది అంటే కంపెనీ అనేది మీకు రాయల్టీ ఫండ్ ఇవ్వదు. ఎందుకు ఇవ్వాలి అని నేను అంటా. ఇవ్వదని వాళ్ళు అంటున్నారు, కానీ ఎందుకు ఇవ్వాలి అసలు? 3 నెలలు కూడా మనము ఒక 15 మందితో యాక్టివ్ గా లేకుంటే మన 15 మంది 100 రూపాయలు ఇన్కమ్, అంటే వాళ్ళు యాక్టివేషన్ కానీ రీఛార్జ్ కానీ ఏది చేయకుంటే మనం ఇంకా ఎందుకున్నాము?
ఇది ఒక మంచి అప్లై అని చెప్పొచ్చు కండిషన్ అని. ఇంకా సిల్వర్ ర్యాంక్ కూడా చూసుకుంటే మనం ఒకసారి మన కింద ఏదైతే 15 మందిలో 4 బ్రాంచ్లు అంటే మీరు 5 పెట్టుకోండి గుర్తు చెప్తున్నా, ఎందుకు 5 అంటే అది మంచిగా ఉంటది. కిందకి పోతే 5 మంది బ్రాంచ్లను చేయండి, సిల్వర్ ఇన్కమ్ కూడా తీసుకుంటారు 1.5%. దీనికి కూడా 5 నెలలు ఎటువంటి కండిషన్ లేదు. ఏదైతే టర్న్ ఓవర్ లో ఇది 1.5% ఉందో తీసుకుంటారండి ఇన్కమ్. కానీ 5 నెలల తర్వాత కూడా మీరు ఇన్ కేసు మీ ఇన్కమ్ అనేది డైలీ 300 లేకుంటే మీరు ఈ రాయల్టీ ఫండ్ అనేది తీసుకోలేరు. ఒకవేళ ఈ రోజు 300 కాలేదు, ఈ రోజు రాదు, లేదా నెక్స్ట్ రోజు అయింది 300 అయింది, వచ్చేస్తుంది మీకు, నో ప్రాబ్లం. కంపెనీ ఏం చెప్తుందంటే ఇన్కమ్ సంపాదించండి, ఇంకా ఎక్కువ ఇస్తామంటుంది. మీరు టార్గెట్ చేయండి, నేను ఇన్కమ్ ఇస్తా అంటలేదు. మీరు డబ్బులు ఎక్కువ సంపాదించుకోండి, మీకు ఇంకా ఎక్కువ ఇస్తామంటుంది. గోల్డ్ ర్యాంక్ చూసుకున్నట్లయితే మీ కింద 5గురిని సిల్వర్ చేసినట్లయితే విత్ టీమ్ కూడా ఉంది, గమనించగలరు. 1.75% 8 నెలలు ఎటువంటి టార్గెట్ లేకుండా ఇస్తుంది. 8 నెలల తర్వాత అయితే మటుకు ఖచ్చితంగా 1300 మీ డైలీ ఇన్కమ్ చూపించాలి. 1300 ప్లస్ మళ్ళీ గోల్డ్ ఇన్కమ్, బ్రాంచ్ ఇన్కమ్, సిల్వర్ ఇన్కమ్. అంటే సంపాదించే వాళ్ళకి ఎక్కువ అవుతుంది, సంపాదించే వాళ్ళకి ఎక్కువ అవుతుంది. అంటే కష్టే ఫలి అన్నారు కానీ ఇంకోటి చెప్పలేదండి ఎవరు. ప్లాటినం చూసుకున్నట్లయితే గోల్డ్ ఏదైతే మనము ప్లాటినం కావాలంటే మన కింద సిల్వర్ లను గోల్డ్ చేయాలండి. అప్పుడు మనకి విత్ టీమ్ తో చేస్తే 1.5% ఎటువంటి కండిషన్ లేకుండా 10 నెలల పాటు మనం ఆ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఏదైతే 10 నెలలు అయిపోయిన తర్వాత మరుసటి ఒక్క రోజు నుంచే 4000 మీ ఇన్కమ్ ఉండాలి. అంటే 4000 మీ టీమ్ తో మీరు సంపాదించాలి. దాంట్లో ఈ మంత్లీ ఇన్సెంటివ్ కానీ రాయల్టీ ఫండ్ కానీ సంబంధం లేకుండా మీ ఇన్కమ్ అనేది ఉండాలి. ఒకవేళ తోబాజ్ ర్యాంక్ మనం చూసుకున్నట్లయితే మీ కింద అదే గోల్డ్ ఎవరైతే 5 ఉన్నారో వాళ్ళని ప్లాటినం చేయండి, మీకు తోబాజ్ ర్యాంక్ అచీవ్మెంట్ అవుతుంది. విత్ టీమ్ తో 1.5% అనేది 12 నెలల వరకు ఎటువంటి కండిషన్ లేకుండా తీసుకోవచ్చు. ఆ తర్వాత ఏదైతే ఉందో 10,000 ఇన్కమ్ మీ డైలీ ఇన్కమ్ ఉంటేనే ఈ ఇన్కమ్ వస్తుంది, గమనించండి. రూబీ ర్యాంక్ చూసుకున్నట్లయితే మీ కింద ఏదైతే 5 ఉన్నారో వాళ్ళని మీరు తోపాజ్ చేసినట్లయితే విత్ టీమ్ తో, ఇక్కడ టీం కూడా ఉంది, 1800 700 టీం ఉంది, గమనించగలరు. ఆ టీమ్ తో వీళ్ళని చేసినట్లయితే 5గురిని 1.25% మళ్ళీ అదనంగా 15 నెలలు ఎటువంటి కండిషన్ లేకుండా తీసుకోవచ్చు. ఆ తర్వాత మీ డైలీ ఇన్కమ్ అనేది 20,000 ఉండాలి, గమనించండి. డైమండ్ ర్యాంక్ చూసినట్లయితే మీ కింద అదే 5గురిని ఇది రూబీ చేసినట్లయితే విత్ టీమ్ తో మళ్ళీ అదనంగా మీకు 1% వస్తుంది. 18 నెలల వరకు ఎటువంటి కండిషన్ లేకుండా తీసుకోవచ్చు. ఆ తర్వాత ప్రతిరోజు మీ ఇన్కమ్ అనేది 40,000 ఉండాలి. కంపెనీ ఏం చెప్తుందంటే మీ ఇన్కమ్ అనేది పెంచండి. మీరు కంపెనీకి ఏమి ₹1 ఎక్కువ పే చేయకండి. ఇక్కడ ఎవరు కానీ కంపెనీ డబ్బులు తీసుకుంటలేదండి. కంపెనీ ఏం చెప్తుందంటే మీరు ఇన్కమ్ ఎక్కువ తీసుకోండి, మీ డైలీ ఇన్కమ్ పెంచండి, పని చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే పెంచుకోండి, మీరు కష్టపడండి అని చెప్తుంది. ఆ కష్టానికి ఫలితం ఎక్కువ ఇస్తా ఉంటుంది. అంతే, ఇంకా ఏం లేదండి. ఇప్పుడు ఏదైతే ఇక్కడ డైలీ ఇన్కమ్ ఉందో అది ఇక్కడ డైలీ టైం ఉందో ఆ టైం ప్రకారం మీరు అన్ని లెవెల్స్ తీసుకోవచ్చు. ఆ తర్వాత మటుకు డైలీ ఇన్కమ్ అనేది చూపించాల్సి ఉంటుంది మీ టీంతో ఉండేది, మీ టీంతో కానీ మీ సెల్ఫ్ కానీ. దాని గురించి ఎటువంటి డౌట్ ఉన్నా సరే మీరు మీ అప్లైని ఇమ్మీడియట్ గా కాంటాక్ట్ అవ్వండి. ఇన్కమ్ చార్ట్, మంత్లీ ఇన్సెంటివ్, మనం ఒకవేళ ఈ మంత్లీ ఇన్సెంటివ్ తీసుకోవాలంటే మళ్ళీ ఎక్స్ట్రా ఏమైనా వర్క్ చేయాలంటే ఇక్కడ ఏమి వర్క్ అవసరం లేదు సార్. మీరు ఎప్పుడైతే బ్రాంచ్ అవుతారో ఒక శాలరీ మాదిరి క్రియేట్ చేస్తుంది, అంటే ఒక జాబ్ మాదిరి క్రియేట్ అవుతుంది ఈ మనకి ప్లాట్ఫామ్ అనేది. ₹100 లెక్క మనకి 5 నెలలు ఇస్తుందండి. టోటల్ 5 చూసుకోవచ్చు, 500 వస్తుంది బ్రాంచ్ ర్యాంకర్స్. సిల్వర్ ర్యాంక్ చూసుకున్నట్లయితే మీకు 200 వస్తుంది, ఇది 9 నెలల వరకు వస్తుంది. ఎంత వస్తుందో కూడా ఇక్కడ మనకి టోటల్ ఇన్సెంటివ్ లో ఉంది, క్యాల్కులేట్ చేసి పెట్టినారు, చూసుకోవచ్చు. ఒకవేళ మీరు గోల్డ్ ర్యాంకు ఇక్కడ మధ్యలో ఇన్సెంటివ్ తీసుకోవాలా, ఎంత వస్తుంది అంటే ₹706 2 సంవత్సరాల వరకు వస్తుంది. ఎంత వస్తుంది అంటే 18,000 వస్తుంది. ఇక్కడ చూడండి 5 సిల్వర్ అంటే మీ కింద గోల్డ్ ర్యాంక్ అయినప్పటికీ మీ కింద 5 సిల్వర్, నేను అందుకే 5 చెప్పాను. 5 మెంబర్స్ టార్గెట్ పెట్టుకోండి. అంటే 5 మెంబర్స్ ని మీరు డబ్బు ఇప్పించండి. టార్గెట్ అంటే ఇంకేది కాదు, డబ్బు తెప్పించండి వాళ్ళకంతే. ఇక్కడ మనం ప్లాటినం ర్యాంక్ చూసుకున్నట్లయితే 4,500 ప్రతి నెలకు వస్తుందండి, 5 సంవత్సరాల వరకు వస్తుంది. మీ కింద మటుకు 5 గోల్డ్ అవ్వాలి. ఇది టార్గెట్ అనేది కంపల్సరీ 5 ఉంటుంది చూడండి. తోపాజ్ మనం చూసుకున్నట్లయితే ₹18,706 వస్తుందండి, 9 సంవత్సరాల వరకు వస్తుంది. రూబీ ర్యాంక్ మనం చూసుకున్నట్లయితే ₹78,125 వస్తుంది, 12 సంవత్సరాల వరకు వస్తుంది. డైమండ్ మనం చూసుకున్నట్లయితే డైమండ్ పేరులోనే డైమండ్ ఉందిగా, 3,12,500 వస్తుంది, 18 సంవత్సరాల వరకు వస్తుంది. సార్ ఇంత చెప్తున్నారు, దీనికి ఏమన్నా మేము ఎక్స్ట్రా పే చేసి ఎక్స్ట్రా టీమ్ చేయాలా? లేదండి, పైన ఏదైతే ర్యాంక్స్ ఫిల్ చేశారో ఇది కూడా వస్తుంది, గమనించగలరు.
ఇది ఏంటంటే ఖచ్చితంగా దిస్ ఈజ్ మాక్సిమం మంత్లీ ఇన్సెంటివ్ అకార్డింగ్ టు కంపెనీ సిటిఓ, అంటే కంపెనీ సిటిఓ మీద ఆధారపడి ఉంటది, గమనించగలరు. మంత్లీ ఇన్సెంటివ్ అంటే ప్రోత్సాహకం. ఎమర్జెన్సీ ఫండ్ మనం చూసుకున్నట్లయితే అసలు చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి కంపెనీలో నేను ఒక ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా, అడ్మిన్ చార్జెస్ అని కట్ చేస్తారో అది ఎవరికి వెళ్తారో, వాళ్ళు ఎందుకు వాడతారో మనకి ఎవరు చెప్పరు, బ్యాక్గ్రౌండ్ లో ఖర్చు పెట్టేసుకుంటుంటారు, కంపెనీ తీసుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే అంతా ఒక ఫ్యామిలీ అని గుర్తించింది కంపెనీ అందరినీ. మనకి ఏదైతే కట్ అవుతుందో విత్డ్రాల్ అయినప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ అనేది మళ్ళీ మనకి రిటర్న్ ఇవ్వడానికి కంపెనీ సిద్ధంగా ఉంది. అటూట్ బంధన్ ఫండ్ కింద 5% రిటర్న్ ఇస్తుంది, ఫైనాన్షియల్ సపోర్ట్ కింద 5% రిటర్న్ ఇస్తుంది. ఈ 10% కి మనం ఎలిజిబుల్ అంటే ఏ రకంగా ఇది తీసుకోవచ్చు అంటే ఒక 5% అటూట్ బంధన్ కింద మన ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క తండ్రికి అలా ఏంటంటే కూతుర్లకు కానీ చెల్లెలకు కానీ పెళ్ళిళ్ళు, ఇదే అండి పెద్ద సమస్య. అంటే అప్పుడు ఎక్కువ అమౌంట్ కావాలి, అలాంటి సమయంలో మనము కంపెనీకి అప్రూవల్ పెట్టి తీసుకోవచ్చు. దీనికి ఒక కండిషన్ అంటే ఏం లేదు, మీరు ఏదో ఒక ర్యాంక్ లో ఉండాలి, మీ ఐడి ఓల్డ్ 3 నెలలు అయి ఉండాలి. ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా అంతే అండి. ఏదైతే హాస్పిటల్ ఖర్చు ఉందో అన్ఎక్స్పెక్టెడ్ హాస్పిటల్, అది ఎవరికి రాకూడదని దేవుని దయ వల్ల కోరుకుందాము. ఒకవేళ ఇన్ కేసు వచ్చినా సరే అప్పుడు మనకి సపోర్ట్ గా కంపెనీ అనేది ఉంటది. 5% మనం కంపెనీలో అప్రూవల్ పెట్టుకోవచ్చు. దీన్ని మళ్ళీ మనం రీఫండ్ చేయాల్సిన అవసరం లేదు, గుర్తు పెట్టుకోండి, గమనించండి. ఇంకొక 5% ఏదైతే ఉంది ఇప్పుడు కంపెనీ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి వాడేస్తుంది కంపెనీ, అంటే మన కొరకే డెవలప్మెంట్ కొరకు వాడేస్తుంది. ఇంకా ఫ్రాంచైజ్ ఇన్కమ్ చూడొచ్చు మనము, ప్రతి డిస్టిక్ లోను లేదా మండలం వేస్ గా వస్తుంది. అది వచ్చినప్పుడు ఇంకా అప్డేట్ ఉంటుంది, దానికి ఒక మంచి ఎర్నింగ్ అనేది ఉంటుంది ఎవరైతే ఫ్రాంచైజ్ తీసుకుంటారో. మనము మనీ ప్లాంట్ కమింగ్ సూన్, వెరీ సూన్ అని చెప్పొచ్చు, చాలా దగ్గరలోనే ఉంది అని చెప్పొచ్చు. ఒక వండర్ఫుల్ ని క్రియేట్ చేయడానికి, భూమ్ క్రియేట్ చేయడానికి రెడీ ఉంది. మీరు ఇటువంటి సిస్టమ్ లో ఒక జెన్యున్ గా ఉన్న కంపెనీ ఆటో పోల్ ఇస్తే ఎలా ఉంటదంటే అది వేరే లెవెల్ ఉంటది. ఆటో పోల్ వినడానికి చాలా చాలా బాగుంటది, అది వస్తే ఇంకా చాలా బాగుంటది. మన జెన్యున్ కంపెనీ ఎలా ఉందంటే మనకు అర్థం అయిపోతుందిగా జెడ్కే గురించి. ఒకసారి మనము ఇంకైనా బెనిఫిట్లు ఇంకా ఏమి లేవా అంటే, ఇంతవరకు చూసిన బెనిఫిట్లు కష్టానికి ఫలితం ఇంకా లేవా అంటే ఇంకా ఉన్నాయండి. ఏమేమి ఉన్నాయంటే బ్రాంచ్ ర్యాంక్ అచీవ్మెంట్ అయిన వెంటనే ఐడి కార్డు, టీ షర్ట్, మీ లొకేషన్ లో సెమినార్ ఎప్పుడైనా జరిగితే మీకు ప్రొవైడ్ చేసి సన్మానం చేస్తుంది కంపెనీ. అలాగే మీకు మళ్ళీ రాయల్టీ ఫండ్ అనేది వస్తుంది, మీ ఇప్పుడు మనం చెప్పిన ఇన్కమ్ చూపించుకుంటుంటే. అలాగే మంత్లీ ఇన్సెంటివ్ అనేది కూడా వస్తుంది మనకి. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చినాడు, 5x5 అంటే 100x5 అంటే 5 నెలలు వస్తుంది అని 100 రూపాయలు లెక్క. అలాగే సిల్వర్ ర్యాంక్ చూసుకున్నట్లయితే స్మార్ట్ ఫోన్ ఫండ్ కింద 8,000 వస్తుంది. ఇది ఏ విధంగా ఇస్తుందంటే 4 భాగాలు చేశారండి. మీరు అచీవ్మెంట్ అయినప్పటి నుండి 4 భాగాలుగా 2,000 చొప్పున 4 నెలలు మీకు ఫండ్ వస్తుంది. ఇక్కడ అప్డేట్ అయిందని ఎవరు నిరాశ చెందకండి, ఫండ్ ఎక్కడ తగ్గలేదు. ఫండ్ ఎక్కడ ఒక్క రూపాయి కూడా రాయల్టీ ఎక్కడ తగ్గలేదండి. దీన్ని అప్డేట్ చేశారు అంతే, ప్లాన్ చేంజ్ చేయలేదు, అప్డేట్ అయింది. మీకు డొమెస్టిక్ ట్రిప్ ఉంటుంది, 1.5% డైలీ రాయల్టీ ఉంటుంది, మంత్లీ ఇన్సెంటివ్ కూడా ఉంటుంది. అలాగే మనం ఒక్కసారి గోల్డ్ ర్యాంక్ చూసుకున్నట్లయితే ల్యాప్టాప్ ఫండ్ కింద 16,000 వస్తుంది. ఈ ఫండ్ కూడా 4 భాగాలుగా డివైడెడ్ బై చేసింది, అంటే 16,000 4 డివైడెడ్ బై అంటే మనకి ఒక నెలకి 4,000 చొప్పున ఇస్తుంది. డొమెస్టిక్ ట్రిప్ ఉంటుంది, డైలీ రాయల్టీ ఉంటుంది, మంత్లీ ఇన్సెంటివ్ ఉంటుంది. మంత్లీ ఇన్సెంటివ్ కూడా మీకు ఇక్కడ కనపడుతుంది, 750 ఇంటూ 2,400 అంటే మనకి ఎంత వచ్చేది కూడా ఇక్కడ కనపడుతుంది. ప్లాటినం ర్యాంక్ చూసుకున్నట్లయితే బైక్ ఫండ్ కింద 32,000 వస్తుంది. ఇది కూడా 4 భాగాలు చేసింది కంపెనీ. ఒక్కొక్క విడతకి ఎంత వస్తుంది అనేది కూడా ఇక్కడ కనపడుతుంది మనకి. ఫారెన్ ట్రిప్ ఉంటుంది, 1.5% డైలీ రాయల్టీ ఉంటుంది, మంత్లీ ఇన్సెంటివ్ ఉంటుంది మనకి. అలాగే ఇది ఏదైతే మంత్లీ ఇన్సెంటివ్ వస్తుంది, డైలీ మనకి రాయల్టీ ఫండ్ అనేది మనకి అక్కడ ఇన్కమ్ చూపించుకుంటే అది కూడా వస్తుంది. తోపాజ్ ర్యాంక్ మనం చూసుకున్నట్లయితే కార్ ఫండ్ కింద 2 లాక్ ఇస్తుంది. ఇది కూడా 4 భాగాలు డివైడెడ్ బై చేసింది కంపెనీ. ఇక్కడ మీరు గమనించండి, 2 లాక్ అనేది ఎక్కడ తగ్గలేదండి, ఒక రూపాయి, జస్ట్ డివైడెడ్ బై చేసింది అంతే. ఫారెన్ ట్రిప్ ఉంది, డైలీ రాయల్టీ ఫండ్ ఉంది, మంత్లీ ఇన్సెంటివ్ ఉంది మనకి. యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ ఓల్డ్ ప్రాసెస్ ఏదైతే అన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఎక్కడ తగ్గలేదండి. లగ్జరీ కార్ ఫండ్ కింద మనకి 5 లాక్ ఇస్తుంది. దీనికి కూడా మనకి ఏదైతే డివైడెడ్ బై 4 ఉందో అంటే 1.25 లాక్ అనేది డివైడెడ్ బై చేసింది 4 వచ్చేస్తుంది. ఫారెన్ ట్రిప్ ఉంది, అలాగే డైలీ రాయల్టీ ఉంది, మంత్లీ ఇన్సెంటివ్ కూడా ఉంది. లగ్జరీ హౌస్ ఫండ్ అంటే మనకి లగ్జరీ హౌస్ ఫండ్ కింద ఏదో 12 లాక్ ఉంది కదా, దాన్ని కూడా డివైడెడ్ బై 4 చేసింది. ఇక్కడ గమనించగలరు, ఫండ్ ఎక్కడ ఒక రూపాయి తగ్గలేదు, డివైడెడ్ బై 4 అయిందంటే, అంటే ఒక విడతకి మనకు 3 లాక్ వస్తుంది, మొత్తం టోటల్ కలిపితే 12 లాక్ అయిపోతుంది. అలాగే ఫారెన్ ట్రిప్స్ ఉంటాయి, సంవత్సరానికి 2 సార్లు ఉంటుంది, మళ్ళీ డైలీ రాయల్టీ ఫండ్ ఉంటుంది, మంత్లీ ఇన్సెంటివ్ ఉంటుంది.
ఒకసారి మనం హైలైట్స్ చూసుకున్నట్లయితే కంపెనీలో రివార్డ్ ఫండ్ వచ్చేసి మంత్లీ ఇన్సెంటివ్ డిస్ట్రిబ్యూషన్ విల్ బి సెకండ్ వీక్ ఆఫ్ నెక్స్ట్ మంత్. అంటే ఈ మంత్ మీరు ఏదైతే అచీవ్మెంట్ అవుతారో నెక్స్ట్ మంత్ నుంచి సెకండ్ వీక్ లో మీకు ఇది డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ ఫ్రీ ఉంటుంది. 5% టీడీఎస్ డిడక్షన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ఉంటుంది. 15% డిడక్షన్ ఎమర్జెన్సీ ఫండ్ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, టీమ్ సపోర్ట్ కోసం తీయబడుతుంది. అలాగే నో అడ్మిన్ ఛార్జెస్ ఉంటుంది. సెల్ఫ్ ఫండ్ వ్యాలెట్ ట్రాన్స్ఫర్ వచ్చేసి మినిమం 100 రూపీస్ ఉండాలి. మినిమం బ్యాంక్ విత్డ్రాల్ వచ్చేసి 500 ఉండాలి. మినిమం పర్సన్ టు పర్సన్ ట్రాన్స్ఫర్ వచ్చేసి 50 రూపీస్ ఉండాలి. విత్ డ్రావల్ ఇన్ 24 అవర్స్ లో మనకు వచ్చేసింది, ఎక్కడ పెండింగ్ లేదు. 24 అవర్స్ ఇంటూ 7 కస్టమర్ సపోర్ట్ ఉంటుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై ఉంటుంది. ఇన్కమ్ లెవెల్స్ విల్ బి డెడికేటెడ్ బేస్డ్ ఆన్ ది కౌంట్ ఆఫ్ డైరెక్ట్ రెఫరల్స్. అంటే మనకి ఏదైతే ఉందో మొత్తం వచ్చేసింది. ఆల్ రైట్ రిజర్వ్డ్ జెడ్ బజార్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్. అంటే ఇక్కడ అర్థం చేసుకోండి, ప్రతి ఒక్కటి మనకి అప్లై చేయబడుతుంది ఏదైతే కండిషన్స్ ఉన్నాయో. అలాగే ఇప్పుడు మనం ఇంత చెప్పినాము కదా, మన అప్లై చెప్పింటాడు, నేను చెప్పినా, ఇంకెవరో చెప్పింటారు, కానీ డెసిషన్ తీసుకునే సమయం వచ్చేసింది మిత్రమా అంటున్నాను నేను. ఎందుకంటే డెసిషన్ అనేది మీ చేతుల్లో ఉంటుంది. నేను చెప్పినంత మాత్రాన, మీ అప్లై చెప్పినంత మాత్రాన మీరు తీసుకుంటారో తీసుకోరో మీ చేతుల్లోనే ఉంటది. ఎగ్జాంపుల్ సపోజ్ నో అన్నారు అనుకోండి, ఏం చెప్తుంది, మీ లైఫ్ అలానే ఉంటది. అంటే ఇది వరకు ఎలానో ఉంటుందో అలానే ఉంటది. నో చేంజెస్, అసలు మీ లైఫ్ లో ఏం చేంజ్ ఉండదు, ఇన్కమ్ చేంజ్ ఉండదు, మీ టైం ఫ్రీడమ్, అసలు ఇవేమి జరగవు. ఎక్కడ ఉన్నారో అక్కడే ఉంటారు. ఒకవేళ ఐ విల్ సపోర్ట్ సార్, ఓకే సార్ అని మీరు కానీ ఎస్ అని ఒప్పుకున్నారు, డెసిషన్ తీసుకున్నారంటే 6 మంత్ నుంచి 10 మంత్స్ లోపల మీరు ఎలా ఉండబోతున్నారు అంటే గుడ్ లైఫ్ ఉంటుంది, గుడ్ స్టైల్ ఉంటుంది, లైఫ్ స్టైల్ మారుతుంది, డైలీ ఇన్కమ్ ఉంటుంది, రాయల్టీ ఇన్కమ్ ఉంటుంది, టైం ఫ్రీడమ్ దొరుకుతుంది, లగ్జరీ కార్ ఉంటుంది, డ్రీమ్ హౌస్ మీరు సొంతం చేసుకోగలుగుతారు, ఫ్యామిలీ సెక్యూరిటీ గా ఉంటుంది. మీ ఫ్యామిలీ అనేది నేషనల్ ట్రిప్స్ ఉంటాయి, ఫారెన్ ట్రిప్స్ ఉంటాయి. అవార్డ్ అండ్ రివార్డ్స్ ఎస్ ఆర్ నో మీ చేతిలో మాత్రమే ఉంది. దయచేసి గమనించగలరు. ఎందుకంటే మేము ఎంత చెప్పినా సరే డెసిషన్ మీ చేతిలోనే ఉంది. ఎస్ ఆర్ నో. ఇంతవరకు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ఈ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సార్. మీకు